బ్రేకింగ్ న్యూస్ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రాకేష్ రెడ్డికి 11 మంది పోలీసు అధికారులతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. 11 మందిలో 4 డీఎస్పీలు, 4 సిఐ స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తర్వాత ఈ 11 మందితో రాకేష్ రెడ్డి మాట్లాడినట్లు విచారణలో తేలింది. పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో పనిచేస్తున్న 4 డీఎస్పీలు, 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పేర్లు బయటికి రావడంతో ఇప్పుడంతా కలకలం రేగుతోంది. ఎవరెవరి పేర్లు ఇంకా బయటికి వస్తాయి, ఎవరెవరు ఈ హత్య వెనుక ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొందరు రాకేష్ రెడ్డికి సూచనలు ఇస్తూ నడిపిస్తే ఇంకొందరు రాకేష్ రెడ్డిని కేసులో నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 4 డీఎస్పీలు, సిఐ స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తర్వాత 11 మందితో రాకేష్ రెడ్డి పోలీసు అధికారులతో మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, దాదాపు కొత్త విషయాలు, పెద్ద తలకాయలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. జయరాం హత్య కేవలం ఆర్థిక లావాదేవీలు, కేవలం రాకేష్ రెడ్డికి ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ విషయంలో జరిగినటువంటి గొడవ వల్ల జరిగినటువంటి హత్య కాదని తేలిపోతోంది. మొత్తంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇవాళ ఇంకా ఎవరెవరిని విచారించబోతున్నారు? గోపి, ఏదైతే చిగురుపాటి జయరాం కేసు వ్యవహారానికి సంబంధించి తెలంగాణలో ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న క్రమంలోనే అనేక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. కేవలం ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సిఐ శ్రీనివాస్ పాత్ర మాత్రమే పోలీసులకు బయటపడింది. తాజాగా చేసిన విచారణలో ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు వారిని కస్టడీకి తీసుకున్న తర్వాత నిన్న మొదటి రోజు విచారణలో రాకేష్ రెడ్డి అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. అతని సెల్ ఫోన్ డేటాను పరిశీలించిన తర్వాత దాదాపు 11 మంది పోలీసులు రాకేష్ రెడ్డితో కలిసే ఉన్నారు. అందులో డిఎస్పీ స్థాయి అధికారులే కాదు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. మొత్తం ఈ కేసులో హత్యకు సంబంధించి 7 రాకేష్ రెడ్డికి సహకరించారని కూడా చెప్తున్నారు. నల్లకుంట సిఐ శ్రీనివాస్, అలాగే ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కూడా ఈ మర్డర్ ని ఆ రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు అతనికి సహాయ సహకారాలు అందించినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో రాకేష్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ 11 మంది పోలీసు అధికారులతో, తెలంగాణకు సంబంధించిన ఈ అధికారులతో ఎప్పటికప్పుడు మొత్తం వివరాలు వివరించడమే కాకుండా ఈ హత్య కేసు వ్యవహారానికి సంబంధించి వారు కూడా కొంత భాగం పంచుకున్నారని చెప్పి రాకేష్ రెడ్డి విచారణలో వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏదైతే ఆంధ్ర పోలీసులు రాకేష్ రెడ్డికి 4.5 కోట్ల రూపాయలు జయరాం ఇవ్వాలి, టెక్ట్రాన్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన కొంత ఈ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు 4.5 కోట్ల రూపాయలు బయట నుంచి ఇప్పించాడు. ఆ డబ్బుల భాగంగానే జయరాంని కొట్టినప్పుడు జయరాం చనిపోయాడు అని చెప్పేసి ఏపీ పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ తెలంగాణ పోలీసులు చేపట్టిన విచారణలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. జయరాం రాకేష్ రెడ్డికి ఎలాంటి ఒక చిల్లి అనా పైసా కూడా ఇచ్చేది లేదు అని కూడా తేలడం జరిగింది. జయరాం ఎప్పుడైతే శిఖా ద్వారా జయరాం పరిచయమైన తర్వాత రాకేష్ రెడ్డి అతని ఆస్తిపాస్తుల వివరాలపైన పూర్తిగా అధ్యయనం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే దాదాపు 2,000 కోట్లకు అధిపతి అయిన జయరాం, అలాగే కుటుంబంలో కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలో ఇండియాలో ఆయన బిజినెస్లు అనేవి చూసుకోవడం, ఈ క్రమంలోనే ఎలాగైనా జయరాం దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయాలన్న విషయంపైనే రాకేష్ రెడ్డి ఒక స్కెచ్ చేశాడు అని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా రాకేష్ రెడ్డి పాత్ర వివరానికి ఒకసారి పరిశీలిస్తే అనేక కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ అయ్యి జైలు పాలైనాడు. కుకట్పల్లిలో ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బుల వసూళ్లు కానీ, ఇబ్రహీంపట్నంలో ఒక ల్యాండ్ కేసుల వ్యవహారం, ఆ తర్వాత అనేక బెదిరింపుల కేసుల్లో కూడా రాకేష్ రెడ్డి అనేక పోలీస్ స్టేషన్లో నిందితులుగా ఉన్నాడు. ఆ సమయంలో పరిచయమైన పోలీసులతోటే ఆయన స్నేహం పెంచుకొని ఈరోజు జయరాముని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేందుకు ఆయన పథకం వేశాడు. అమెరికాకు వెళ్లిన జయరాం ఎప్పటికీ ఇండియాకు తిరిగి రాకపోవడం, అనుకోని పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ మీటింగ్ ఉండడంతో ఆయన హైదరాబాద్కు రావడంతో పక్కా ప్లాన్ ప్రకారం అతని దగ్గర నుంచి కోట్లాది రూపాయల వసూళ్లు చేయాలన్న ఉద్దేశంతో జయరాంని ఒక మహిళ పేరుతో ట్రాప్ చేసి ఆయన ఇంటికి పిలిపించుకున్న
తీసుకున్న తర్వాత ఆయనను పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, దాదాపు 30 గంటల పాటు ఆయన ఇంట్లోనే నిర్బంధించిన తర్వాత ఆ డబ్బుల విషయం పైన జయరాం ఒక అండర్స్టాండింగ్ రాకపోవడంతో అతనిపైన దాడి చేసి మరి మర్డర్ చేశారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్, అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన మర్డర్ కాదు అని చెప్పి కూడా తెలంగాణ పోలీసులు భద్రపరచడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 7 వీరికి సహకరించారని కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దొరికినట్టు తెలుస్తోంది. కృష్ణ వినిపిస్తుందా? ఎస్, ఇప్పటి వరకు ఏపీ పోలీసులు దర్యాప్తు చేసిన దాని ప్రకారం కేవలం రాకేష్ రెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటికి పిలిపించుకొని పిడిగుద్దులు కురిపించడంతో ఒక్కసారిగా హార్ట్ పేషెంట్ అయిన జయరాం చనిపోయాడని ఒక నిర్ధారణ. కానీ ఈ 11 మంది పోలీసు ఉన్నతాధికారులు లేకపోతే ఇంకా ఎవరైనా ఇందులో పాత్రధారులు ఉన్నట్లయితే గనక ఈ చంపిన వ్యవహారం, చంపేసిన విధానంలో కూడా ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఉందా? ఇంకా చంపిన విధానంలో ఇంకా కొత్త కోణాలు ఏమన్నా వెలుగు చూసే అవకాశం ఉందా? ఆ దిశగా పోలీసులు ఏమన్నా విచారణ చేస్తున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఏపీ పోలీసులు ఏదైతే దర్యాప్తు సాగించారో కేవలం ఈ కేసును రాకేష్ రెడ్డి శ్రీనివాస్ మాత్రమే, అది కూడా క్షణికావేశంలో డబ్బుల కోసం జయరాంని కొట్టడంతో అతను చనిపోయినాడని చెప్పేసి వారు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ తెలంగాణ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగు చూడడమే కాకుండా ఏపీ పోలీసులు చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు అని చెప్పి తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. జయరాం రాకేష్కి ఎలాంటి అప్పు ఇవ్వలేదు, కేవలం జయరాం దగ్గర ఉన్న కోట్లాది రూపాయలను దోచుకునే క్రమంలో బాగానే రాకేష్ పక్కా ప్రణాళికను రూపొందించి దాదాపు 7 సహాయ సహకారాలు తీసుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసి అతన్ని మర్డర్ చేసినట్లుగా కూడా తెలంగాణ పోలీసులు ఈ దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందుకోసం అని చెప్పి అతనితో పరిచయం ఉన్న 11 మంది పోలీసు అధికారులతోటి జయరాం ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం పోలీసులు అతన్ని మర్డర్ చేసిన తర్వాత యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. కానీ తాను ఏదైతే ప్లాన్ వేశాడో ఆ మరో ప్లాన్ అది బెడిసి కొట్టడం జరిగింది. కారు వెనుక భాగంలో ఉన్న జయరాం డెడ్ బాడీని ముందు సీట్లలో కూర్చోబెట్టడం సాధ్యం కాకపోవడంతో కారులో అలాగే వదిలిపెట్టడం జరిగింది. జయరాంని 30 గంటల పాటు జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లుగా కూడా నేరం అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో 4 డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు కొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా మొత్తం 11 మంది పోలీసు అధికారులతో టచ్ లో ఉన్న జయరాం, టచ్ లో ఉన్న రాకేష్ కి ఈ కేసులో చాలా మంది పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించారు. ప్రత్యక్షంగా ఏదైతే నల్లకుంట కాకుండా ఇబ్రాహీంపట్నంకి ఏసీపీ మల్లారెడ్డి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారిని కూడా వారి పాత్ర పైన కూడా విచారణ చేపడతామని చెప్తున్నారు గోపి. ఇందులో ఈ 11 మంది పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఒకటైతే శిఖా చౌదరి గురించి మొదటి నుంచి ఎవరైతే జయరాం భార్య పద్మశ్రీ ఆరోపిస్తూ వస్తుందో శిఖా చౌదరి కూడా ఇందులో పాత్ర ఖచ్చితంగా ఉంటుందని, శిఖా చౌదరి పాత్ర గురించి పోలీసులు ఏమన్నా ఆధారాలు సేకరించారా? విచారణలో ఏమన్నా శిఖా చౌదరి పాత్ర గురించి ఏమన్నా బయటకు వస్తున్నాయా? ఖచ్చితంగా శిఖా చౌదరి కూడా మరి కాసేపట్లో విచారణకు హాజరు కాబోతోంది. ఇప్పటికే ఆమెకి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 30 మందికి నోటీసులు అందించారు. మొదటి రోజులో భాగంగా దాదాపు 22 మందిని విచారణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేసు మొత్తం శిఖాపైనే అనుమానాలు వ్యక్తం చేయడం, జయరాం భార్య పద్మశ్రీ కూడా ఈ కేసులో శిఖాపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే దాదాపు 20 కోట్లకు పైగానే తన మేనమామ నుంచి శిఖా వసూళ్లు చేసిందని చెప్పేసి డబ్బులు తీసుకున్నది. ఈ క్రమంలోనే శిఖా ద్వారానే రాకేష్ జయరాంకి పరిచయమైనాడు. కాబట్టి శిఖాకి లేకుండా మాత్రం ఖచ్చితంగా ఈ హత్య జరగదని పద్మశ్రీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పోలీసులకు కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయి. మొత్తం 7 కలిసి ఈ హత్య చేశారు. ఆ 7లో ఒక మహిళ ఉంది అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంలో ఆ పాత్ర శిఖాదా, లేకపోతే జయరాంకి సంబంధించిన పియదా, లేదంటే రీనా అనే పేరు మీద ఏదైతే ఫేస్బుక్ లో చాటింగ్ చేయడం జరిగిందో ఆమెను అసలు ఎవరు? దస్పల్లా హోటల్లో ఎవరైతే మరో మహిళ పేరు మీద రూమ్ బుక్ చేసి ఉండడం, అలాగే రీనా పేరు మీద జయరాంని ఆయన ఇంటికి పిలిపించుకోవడం, ఈ క్రమంలో ఆ మహిళ ఎవరు అన్న పాత్ర పైన కూడా ఈ రోజు పోలీసులు పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఇన్స్పెక్టర్ శ్రీనివాసే కానీ ఏసీపీ మల్లారెడ్డే కాకుండా మిగతా 11 మంది పోలీసు అధికారులు రాకేష్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. ఏ విధమైన టచ్ లో ఉన్నారు, అసలు ఆయనకి ఎలాంటి సలహాలు ఇచ్చారు, ఎవరైనా నేరుగా ఇందులో పాల్గొన్నారా, హత్య జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగబోతోంది. అవసరమైతే ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారిని నిందితులుగా చేర్చడానికి కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. గోపి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.